హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్. ఎపిసోడ్ 6లో భాగంగా ఒక చిన్న లాజిక్ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనలోనే శక్తి కలదు అనేది చెప్తే ఆశ్చర్యపోతాం. మనలో ఒక తెలియని మనిషి ఉంటాడు మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి మనిషిలో ఇద్దరు మనుషులు ఉంటారు. పైన కనబడేది ఒకరు, లోపల ఒకరు. పైన కనబడే మనిషి ఒక 10% చేస్తే పనులను చేస్తే లోపలి మనిషి 90% ఆ మనిషే చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. మన జీవితంలో జరిగేటివి అన్నీ ఆ లోపల ఉన్న మనిషి చేసే పనులే. ఇది నాకు కూడా తెలియదు. నేను చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు కూడా. ఫస్ట్ టైం విన్నప్పుడు, చూసినప్పుడు, బుక్స్ చదివినప్పుడు కొత్తగా అనిపించింది నాకు కూడా. అదేంటి లోపల మనిషి ఉన్నారా, ఎవరు, ఎలా అని డౌట్ వచ్చింది నాకు కూడా. అయితే ఒక లాజిక్ అనేది ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు కనురెప్పలు కొట్టుకుంటాం మనం. అది ఎన్నిసార్లు కొట్టుకుంటామో మనకు తెలియదు. తెలియకుండానే ఆ పని జరుగుతూ ఉంటుంది. శ్వాస పీల్చుకుంటాం. ఈ శ్వాస పీల్చేది ఎవరు, ఎన్నిసార్లు పీలుస్తున్నాం, దాని మీద కాన్సన్ట్రేషన్ లేకుండా దాని పని అది జరుగుతూనే ఉంటుంది. జీర్ణక్రియ అనేది జరుగుతూ ఉంటుంది, విసర్జన క్రియ జరుగుతూ ఉంటుంది. ఈ లోపల మనం అంతరంగంలో జరిగే పనులను ఎవరు చేస్తున్నారు, అసలు ఇదంతా ఎవరున్నారు లోపల, ఇదంతా ఈ పనుల బిజీలో ఎవరుంటారు, అది ఎవరు అనేది నిజంగా ఆలోచిస్తే ఇవన్నీ ఎవరు చేస్తున్నారని ఒక్కసారి ఆలోచించాను మై ఫ్రెండ్స్. ఆలోచిస్తే ప్రతి మనిషిలో నిజంగా ఇద్దరు ఉన్నారు అన్నట్టు అనిపించింది నాకు కూడా. ఒకరు పైకి కనిపించే వ్యక్తి, ఇంకొకరు లోపల 24 hours మనల్ని అబ్జర్వ్ చేసుకుంటూ మన జీవితంలో అన్ని పనులను జరగడానికి కారణమయ్యే మనిషి. అయితే ఇదంతా చేసేది ఎవరో కాదు, అది మన ఇన్నర్ చైల్డ్ మై డియర్ ఫ్రెండ్స్. మన ఆత్మ, మన సోల్ అనొచ్చు, మన ఆత్మ అనొచ్చు, మన సబ్కాన్షియస్ మైండ్ అనొచ్చు. ఈ సబ్కాన్షియస్ మైండ్ అంటే మన సైన్స్ పరంగా అది ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. ఆ సబ్జెక్ట్ చాలా బాగుంది మై డియర్ ఫ్రెండ్స్. సైన్స్ పరంగా కూడా చెప్తాను, కాకుంటే ఈ బేసిక్ అనేది ఫస్ట్ మనం అర్థం చేసుకుంటే బాగుంటుంది. సైన్స్ పరంగా మీకు తర్వాత చెప్తాను, కానీ లాజిక్ చూడండి ఒకసారి. మన భాషలో చెప్పుకోవాలంటే మన ఆత్మ, ఓకేనా. మన లోపల ఇప్పుడు పైన చాలామంది మాట్లాడుతుంటే లోపల ఇన్నర్ చైల్డ్ అనేది ఇంకొక ఆన్సర్ ఇస్తూ ఉంటుంది. ఎవరైనా మోటివేషన్ చేస్తూ ఉంటే బాగానే చెప్తున్నారు, వీళ్ళు పాటించరు కానీ ఇలాంటి మాటలు లోపల ఇన్నర్, పైన చెప్పకుండా లోపల మాత్రం ఆన్సర్ ఇస్తూనే ఉంటుంది వెటకారంగా. అతనే సబ్ కాన్షియస్ మైండ్. సో అది ఇన్నర్ చైల్డ్ అనొచ్చు, సబ్ కాన్షియస్ మైండ్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు మై ఫ్రెండ్స్. ఇదంతా చేసేది ఎవరో కాదు, మన ఇన్నర్ చైల్డ్, ఓకేనా. ఇది ఫిక్స్. అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, మనం చిన్నప్పుడు ఒక పద్యం, పుస్తకంలో ఉన్న ఒక పద్యం, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, ఇలాంటి పద్యాలు చిన్నప్పుడు అది పుస్తకాల్లో ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అప్పుడు నేర్చుకున్నది ఇప్పుడు ఎప్పుడు రోడ్డు మీద అడిగినా కూడా, మధ్యలో మనం గాఢ నిద్రలో లేపి అడిగినా కూడా మనం టపీ అని చెప్తాం. ఆ పద్యం అనేది మంచిగా చదివేస్తాం. మరి అది ఎవరు పట్టుకున్నారు, లోపల మన ఇన్నర్ చైల్డ్ గుర్తుపెట్టుకున్నది మై డియర్ ఫ్రెండ్స్. అది పట్టుకుంటుంది. తర్వాత చూడండి, మీరు గమనించండి, ఈత అనేది ఎప్పుడో నేర్చుకుంటాం, అది గుర్తుండిపోతుంది, ఎప్పుడు చేయమని చేస్తాం. డ్రైవింగ్ అనేది ఎప్పుడో నేర్చుకుంటాం, ఆ డ్రైవింగ్ మళ్ళీ 4-5 yearsకి చేయాలన్నా మనం ఈజీగా చేయగలుగుతాం. మరి అది ఎవరు పట్టుకున్నారు లోపల, ఆ పట్టుకునేదే మన ఇన్నర్ చైల్డ్ మై డియర్ ఫ్రెండ్స్. అదే మన సోల్. అయితే ఇక్కడ గమ్మత్ ఏంటంటే, మన సోల్ అనేది పదే ఏదైతే చెప్తామో అది పట్టుకుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. మన భాషలో చెప్పాలంటే బట్టి సిస్టమ్ అంటాం కదా. సో ఆ బట్టి సిస్టమ్ని ఎవరు పట్టుకుంటారంటే మన సోల్ పట్టుకుంటుంది. ఇంకొక చిత్రమైన విషయం ఏంటంటే, ఈ సబ్కాన్షియస్ మైండ్ ఏం చేస్తుందంటే, మనం మాట్లాడేది అబద్ధమా నిజమా దానికి అవసరం లేదు. ఇప్పుడు మనం బయట ఉన్నది మేలా ఫీమేలా ఆడనా మగనా కూడా తనకు అవసరం లేదు. మనం ఏదైతే పదే చెప్తామో, నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు, అది దాన్ని పట్టుకుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ జనాలలో ఖచ్చితంగా మనం 99% ఇన్క్లూడ్ మీ ఆల్సో, నేను కూడా ఇప్పుడు పాటిస్తున్నాను. నేను చాలా వరకు నెగిటివ్ మాట్లాడినా ఇప్పటిదాకా. ఇప్పుడు జస్ట్ 4-5 months నుంచి మాత్రమే కొంచెం పాజిటివ్ కూడా జాగ్రత్తగా మాట్లాడుతున్నా. అది కూడా ఇప్పుడు కూడా కొన్నిసార్లు ఫ్లోలో నెగిటివ్ మాట్లాడడం జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాకపోతే కొన్ని మనం కొంచెం అలర్ట్ అయిపోయినాం అన్నట్టు, ఓహో ఇలా మాట్లాడకూడదు, ఏదైతే మాట్లాడతామో అది పట్టుకుంటుంది. అది నెగిటివ్ కావచ్చు పాజిటివ్ కావచ్చు. ఇక్కడ మన ఆలోచన తరంగాలు అనేవి ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈ విధంగా మనం పదే చెప్పేదేదో పాజిటివ్ చెప్పాలి. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఇదే కదా మనిషికి కావాల్సింది. చెప్పాను కదా, డబ్బు అంటే నోటు రూపంలో ఉండేది, ఐశ్వర్యం అంటే ఫర్నిచర్ రూపంలో ఉంటుంది, ఆస్తుల రూపంలో ఉండేది సంపద. అలాగే ఐశ్వర్యం అంటే మన పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యం, ఇవన్నీ వస్తాయి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇవి ఖచ్చితంగా డబ్బు, సంపద, ఐశ్వర్యం. అదే ఆలోచన తరంగాలు అనేవి ఈ డబ్బు, సంపద, ఐశ్వర్యం పట్ల పదే కనుక మనం వాటి వైపే ఆలోచిస్తే అవి ఖచ్చితంగా మన లైఫ్లోకి వస్తాయి.
ఇది క్లియర్, ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే పదే 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 మన డబ్బు సంపద వైపు ఆలోచిస్తున్న కొద్దీ అది పట్టుకుంటుంది మై డియర్ ఫ్రెండ్స్. దానికి పట్టించేంత వరకే మన పని, దాని తర్వాత దాని పని అది చేసుకుంటా పోతుంది. ఎందుకంటే చూడండి, కొన్నిసార్లు మనం బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉంటాం, ఫోన్లో మాట్లాడుకుంటాం, ఎక్కడో ఆలోచిస్తాం, అయినా కూడా డ్రైవింగ్ అనేది పర్ఫెక్ట్ చేస్తూ ఉంటాం. మన పాటలు పాడుకుంటూ కూడా డ్రైవింగ్ చేస్తూ ఉంటాం. ఇదంతా ఎవరు చేస్తున్నారంటే మన సబ్ కాన్షియస్ మైండ్. చాలా క్లారిటీ ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఇక్కడ నెగిటివ్ మాట్లాడదు, పాజిటివ్ అనేది మాట్లాడండి. డబ్బు సంపద ఐశ్వర్యం అని పదే పదే అదే ఆలోచన తరంగాల్ని మనం సబ్ కాన్షియస్ మైండ్కి పట్టియాలి. ఇంకోటి ఏంటంటే మరి ఎలా అంటే ఈ ఆలోచన తరంగాలు సెకండ్కి 50 హెర్ట్జ్లో తరంగాల రూపంలో పోతాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ తరంగాలు అనేవి వెళ్ళి వెళ్ళి ఈ ఆలోచన తరంగాలు వెళ్ళి వెళ్ళి ఒక ముద్దలాగా ఏర్పడి, ఒక అణువు లెక్క ఏర్పడి అది ఏమవుతుందని అట్రాక్ట్ చేస్తాయి. మనకి ఏం కావాలో అది అట్రాక్ట్ చేస్తుంది. సో దీనికి సంబంధించింది మీకు ఒక చిన్న రియల్గా జరిగిన ఒక చిన్న స్టోరీ చెప్తాను మై డియర్ ఫ్రెండ్స్. లెంత్ ఎక్కువైంది, రేపు కంటిన్యూస్గా చెప్తాను. థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మై డియర్ సోల్.